ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 18 బుధవారాల పరిహారం. విష్ణువుకి తులసిమాలను 18 బుధవారాలు సమర్పిస్తూ తులసి దళాలతో అర్చిస్తే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీదేవికి తామర గింజలతోనూ మారేడు ఫలాలతోనూ హోమము, తామర పువ్వులతోనూ పూజ, శంఖంలో ఉండే ఆవు పాలతో తర్పణము విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ధనత్రయోదశి రోజున పసుపు కొమ్ములను దక్షిణ తాంబూలాలతో దానమిచ్చిన బంగారు దానంతో సమానం. పాదరస కుబేర లక్ష్మీ విగ్రహాలను పూజలో పూజించిన లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది. తులసి కోటి యందు దక్షిణావృత శంఖమునందు సాలగ్రాముల యందు లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. ఇవి పూజా మందిరంలో తప్పక ఉండాలి. అలాగే అమ్మవారికి యొక్క స్థానమైనటువంటి గోమాత రూపంలో ఉండే బొమ్మను కూడా మనం పూజించినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. గోమాతను పూజిస్తే విశేషంగా లక్ష్మి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ధన్యవాదములు.